నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ అనగానే మనకు రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటి ఉగాది పచ్చడి, రెండవది పంచాంగ శ్రవణం. మరి ఈ మన్మథనామ సంవత్సరాన ఉగాది వేళ ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మహిళలకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో మనకు తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. మరి ఈవిడ తొలి మహిళా జ్యోతిషురాలు, అలాగే వాస్తు పట్టభద్రురాలు, స్వర్ణ కంకణ సన్మానిత, అంతేకాకుండా చూడామణి డాక్టర్ పద్మజారాణి గారు. మరి ఆవిడ ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాల గురించి, అలాగే మన్మథనామ సంవత్సర విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్కారం. ప్రేక్షకులందరికీ మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మరి ఈ కార్యక్రమాన్ని ఒక చక్కటి పాటతో ప్రారంభిద్దాం. మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, ఏమో ఏమోనో గాని ఆమని ఈమని. పద్మజారాణి గారు, మరి మన్మథనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అంటారు? మన్మథనామ సంవత్సరాన్ని తీసుకున్నట్లయితే ఇది ప్రభావాది 60 సంవత్సరాల్లో కూడా 29గా దీన్ని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా మన్మథనామ సంవత్సరంలో జనులందరికీ కూడా, అంటే ప్రజలందరికీ పరస్పరం ఒకరి మీద ఒకరికి అనురాగం ఉండడం అనేది జరుగుతుంది. మనుషులందరూ మంచిగా మాట్లాడుకోవడం అనేది, అన్ని రకాల పంటలు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. దాంపత్య అన్యోన్యత అనేది కూడా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా కళలు, కళాకారులు, వాటితో పాటు స్త్రీలు, సౌందర్యానికి సంబంధించిన వస్తువులు, వీటన్నిటికీ కూడా చక్కటి అభివృద్ధి అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. కాబట్టి ఈ మన్మథనామ సంవత్సరంలో అందరికీ కూడా ధాన్య దానం మహాఫలితాన్ని ఇస్తుంది. అంటే మన్మథనామ సంవత్సరంలో ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అన్న విషయం అర్థమవుతుంది, అంతే కదండి? ఖచ్చితంగా స్త్రీలందరికీ కూడా అన్ని విధాల అన్ని రంగాల్లో ఉపయోగకరంగా ఉండడం అనేది, స్త్రీలు అన్ని రకాలుగా ముందుకు రావడం అనేది ఈ మన్మథనామ సంవత్సరంలో తప్పనిసరిగా జరుగుతుంది. మనం ఇప్పుడు మన్మథనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. సృష్టి ప్రారంభమై ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు పూర్తయిందండి? 195,85,85,116 సంవత్సరాలైంది. కలియుగాబ్దము 5,116 సంవత్సరాలు. పద్మజారాణి గారు, ఈ మన్మథనామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే రాజపూజ్యాలు అవమానాలు కూడా ఉంటాయి కదా, అవి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ మన్మథనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు అన్నీ కూడా పరిశీలించినట్లయితే మేషరాశి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. వృషభ రాశి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6. మిథున రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. కర్కాటక రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. సింహరాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. కన్యారాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. తులారాశి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. వృశ్చిక రాశి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ధనుర్రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. మకర రాశి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. కుంభరాశి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. మీనరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. పద్మజారాణి గారు, దేశ గోచారం ఎలా ఉందండి? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మన్మథనామ సంవత్సరంలో జగల్లగ్న, వర్షలగ్న కుండలను అనుసరించి దేశం యొక్క, రాష్ట్రాల యొక్క భవిష్యత్తుని మనం గమనించుకున్నట్లయితే వాటిలో పరిపాలనా విధానాలు స్పష్టంగా గోచరించడం జరుగుతున్నది. ఇందులో ముఖ్యంగా దేశ ప్రజలు గౌరవప్రధానంగా అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది. రవాణా రంగం శీఘ్రమే అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. విద్యారంగంలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కృషితో వాటిని అధిగమించడం అనేది జరుగుతుంది. అలాగే ఆదాయానికి మించిన వ్యయాలు కనబడుతున్నప్పటికీ పాలకులు ఈ విషయంలో విదేశీ రుణాలకే ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది కూడా అవకాశాలు కనబడుతున్నాయి.
పొరుగు రాష్ట్రాలతో జలవనరుల విషయంలో కొంత సామరస్య ధోరణిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆరోగ్య రంగంలో ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన పరిస్థితి గోచరిస్తోంది. క్రొత్త అనారోగ్య కారణాలను నివారణలను గుర్తించే విషయంలో మేధావి వర్గము ఎక్కువగా శ్రద్ధ చూపవలసిన అవసరం కనబడుతోంది. పాలకులు తమ పదవులను కాపాడుకునే నిమిత్తము ఎక్కువ జాగరూకతతో ప్రవర్తించవలసిన అవకాశం కనబడుతున్నది. ఖర్చుల విషయంలో అనుకోని ఖర్చులు అధికంగా ఉండే దృష్ట్యా రుణభారాలను పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో తగిన జలవనరులను ఏర్పరచుకునే విషయంలో అధిక వ్యయ సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారాభివృద్ధి కోసము ప్రభుత్వ సహకారాన్ని పొందిన కొందరు వ్యక్తులు వ్యవహరించే తీరు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా జూన్ జూలై ప్రాంతాల్లో ప్రభుత్వ రంగం వివాదాలను ఎదుర్కొనవలసి రావచ్చు. దేశ ప్రజలు తమ హితవును గూర్చి ఆలోచించగలుగుతారు. స్టాక్ మార్కెట్టు అభివృద్ధి దిశగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ జూలై ఆగస్టు ప్రాంతాల్లో కొంత ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ప్రయత్నంలో ఉన్నా కూడా తరచూ ఆటంకాలకు గురయ్యే అవకాశం ఉన్నది. పర్యాటక శాఖ, విహారయాత్రల విషయంలో ఆర్టీసీ, రైల్వే రంగాల వారు ప్రజలకు సౌకర్యాలను పెంచే ప్రయత్నాలు చేస్తారు. మున్సిపాలిటీ, గృహ నిర్మాణ శాఖ తమ రంగాల్లో ప్రజలకు చేరువ కావడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు సఫలమయ్యే అవకాశాలున్నాయి. విద్యార్థులు, హాస్టలు మొదలైన రంగాలలో ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధను కనబరుస్తుంది. చలనచిత్ర పరిశ్రమ విషయంలో కొన్ని ఒడిదుడుకులకు అవకాశాలున్నాయి. క్రీడారంగంలో అనుకూల పరిస్థితులు పెరిగి విజయాలను సాధించగలుగుతారు. ప్రభుత్వాలు కూడా ఈ రంగంలో ప్రోత్సహించే అవకాశాలు కనబడుతున్నాయి. రక్షణ శాఖ వనరులను పెంచుకొని ఆత్మరక్షణతో పాటుగా ప్రజారక్షణకే శ్రద్ధ పెంచుకునే అవకాశం ఉంది. ఉగ్రవాదం విషయంలో ప్రభుత్వం యొక్క కృషి సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. నక్సలిజం తన మార్గాలలో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. సైనిక రంగం తన వనరుల ద్వారా దేశ రక్షణపై శ్రద్ధ చూపే అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలలో ప్రభుత్వం తన పటిష్టతను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. పాలకులు ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టడం వలన ప్రజల మన్ననలు పొందగలుగుతారు. ప్రతిపక్షాలు తమ ప్రవర్తన ద్వారా ప్రభుత్వాన్ని కొంచెం ఇబ్బంది పెట్టినా ప్రజా అవసరాన్ని, ప్రజల ఆదరాన్ని పొందగలుగుతారు. స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజలకు చేరువ అవుతాయి. జగలగ్నం బట్టి ఫలితాలను మనం చూసుకున్నట్లయితే పాలకులు ప్రజా సంక్షేమంపై దృష్టిని పెంచుకుని వ్యవహరించుకోగలుగుతారు. సేవా సంస్థలు, సజ్జనులు దేశ సంక్షేమం కోసం పాటుపడతారు. శత్రుదేశీయులు వ్యవహరించే తీరు కొంత ఆందోళనను కలిగించినా తగు జాగ్రత్త చర్యలతో విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక రంగంలో అభివృద్ధికి అవకాశాలు గోచరిస్తున్నాయి. స్నేహ సంబంధాల విషయంలో కొంతవరకు అపార్థాలు చోటు చేసుకున్నా వాటి వలన వచ్చే ఇబ్బందులను చివరకు నియంత్రించగలుగుతారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం చూపే శ్రద్ధ వలన అన్నదాతలు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ అంశంలో నూతన పరిశోధనలకు ప్రభుత్వం పూనుకోవలసిన అవసరం ఉంది. విద్యారంగం, పరిశోధనా రంగం ప్రభుత్వం యొక్క చేయూతతో ముందడుగు వేయగలుగుతాయి. రక్షణ శాఖ తన వనరులను సద్వినియోగం చేసుకోవడం వల్ల అభివృద్ధిని సాధిస్తుంది. అన్ని రంగాలలో స్త్రీలు వృద్ధిని సాధించి గుర్తింపును పొందించుకోగలుగుతారు. రాజకీయ రంగంలో కూడా వారి ప్రాతినిధ్యం స్పష్టంగా గోచరిస్తోంది. అవసరమైన వర్షాలు కురవటం వలన పంటలకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. మేధావులు ప్రజా సంక్షేమ విషయంలో ఏకీభావాన్ని పొందుతూ వ్యవహరించడం వలన సమాజానికి మేలు కలుగుతుంది. వర్ష లగ్నాధిపతి, జగర్ లగ్నాధిపతి ఒకరే కావడం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యభావంతో ప్రజా సంక్షేమం కోసం పాటుపడతాయని, స్త్రీగ్రహం కావటం వలన పాలక వర్గంలో మాతృమూర్తుల ఆలోచనలకు ప్రాధాన్యత కలుగుతుందని గుర్తించవచ్చు. పద్మజరాణి గారు, ద్వాదశ రాశుల ఫలితాలు మీరు చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఉషా, ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాసి కన్నె నీ రాసి కూటమి కలిగిన రాసి ఇంటి చెలువపు రాసి అలా అంటారు కదా మేడం. అయితే మరి అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులందరూ. ఈ సంవత్సరం మన్మథరామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని, ముందుగా మేషరాశి వారికి ఈ మన్మథరామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోందంటారు?
మేషరాశి వారికి ఈ సంవత్సరం మన్మథనామ సంవత్సరంలో గురుడు ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి 13/7/2015 వరకు చతుర్థ స్థానమందు, తదుపరి సంవత్సరం చివరి వరకు పంచమ స్థానమందు, శని ఈ సంవత్సరం అంతా అష్టమ రాశి అందు, సంవత్సరం ప్రారంభం నుంచి 29 జనవరి 2016 వరకు రాహుకేతులు షష్ఠ వ్యయస్థానముల యందు, తదుపరి సంవత్సరం చివరి వరకు పంచమ లాభస్థానముల యందు సంచరిస్తారు. వీటి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారికి చతుర్థ స్థానమందు గురుడు ఉండటం బట్టి గురుగ్రహ ప్రభావం వలన స్థానచలనం, స్థిరాస్తులపై పెట్టుబడులు, గృహ నిర్మాణాలు, గృహ మరమ్మతులు, వ్యవసాయం అభివృద్ధి పరచడం, తల్లిదండ్రులపై శ్రద్ధ వహించటం, వారికి కావలసిన సదుపాయాలు సమకూర్చడం, దేవాలయములు, పాఠశాలలు, అనాథ ఆశ్రమాల వంటి వాటికి తగిన సహాయ సహకారాలు అందిస్తారు. స్వంత గ్రామంలో పేరు ప్రతిష్టలు అనేవి పొందడం జరుగుతుంది. పెద్దలిచ్చిన స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. వ్యవసాయదారులు ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. పాడి పరిశ్రమ అభివృద్ధికరంగా ఉంటుంది. విద్యార్థులు గృహానికి దూరంగా ఉండి విద్యాభ్యాసం చేస్తారు. అంతేకాకుండా విదేశంలో విద్యను ఆశించే విద్యార్థులకు తగిన సమయంగా అవకాశంగా చెప్పొచ్చు. గుప్తదానాలు చేస్తారు. తర్వాత గురుడు పంచమ స్థానంలోకి వచ్చిన తర్వాత గురుగ్రహ ప్రభావం వల్ల విద్యార్థులకి ఆశించిన ఫలితాలు, ఉన్నత స్థాయి విద్య, దానితో పాటు విదేశీ అవకాశాలు, సంతానార్థులకు సంతానం లభించడం అనేది, దాంతో పాటుగా వాళ్ళకి మనసులో ఉండే కోరికలు తీరడం అనేది, వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అనేది మొదలైన ప్రత్యేక విషయాలు గురుడు పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుపడడం, వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, ఉపాధ్యాయులకి, లాయర్లకి, రాజకీయ నాయకులకు వారి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం అనేది జరుగుతుంది. సంతానంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. పిల్లలు ఆర్థికంగా సహకరిస్తారు. పిల్లల పెళ్లిళ్ళు లేదా వారి ఉన్నత విద్య కొరకు ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచరించడం వల్ల అనుకోని సంఘటనలు మనసుని కలవరపెట్టడం, కోర్టు కేసులలో వ్యతిరేక తీర్పులు లాంటివి రావడం, ఆత్మీయుల నుండి నిందలు, అవమానాలు, వృత్తిపరంగా ఉద్యోగంలో మార్పులు, చేయు వృత్తికి దూరంగా ఉండడం, ఆర్థిక సమస్యలు, షేర్లు మొదలైన వాటిలో నష్టాలు, పేరు ప్రతిష్టలకు ఇబ్బంది కలగడం దీంట్లో కనబడుతుంది. అలాగే రాహు కేతువుల వలన కూడా రాహు ఉన్న స్థానాన్ని అనుసరించి వీరికి అంతగా ప్రోత్సాహకరంగా ఉండదు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. కేతు ప్రభావం వల్ల వైద్య ఖర్చులు, పుణ్యక్షేత్రాలు సందర్శించడం, మంచి పనులకు ధనాన్ని ఖర్చు చేయడం, ఇతరులపై ఆధారపడడం, బంధువులు స్నేహితుల ఇళ్లలో కాలం గడపడం, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టడం, రోగులకు సేవ చేయడం, వైద్యశాలలు సందర్శించడం మొదలైనవి జరుగుతాయి. ఆ తర్వాత రాహువు కేతువు పంచమ స్థానంలోనూ లాభస్థానంలోనూ సంచరించడం జరుగుతుంది. జనవరి 29 తర్వాత నుంచి వాటి యొక్క స్థితిగతులను మనం విశ్లేషించుకున్నట్లయితే రాహు ప్రభావం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తిలో కొంతమేర అవరోధం కలుగుతుంది. విద్యయందు కొద్దిగా శ్రద్ధ తగ్గడం లాంటివి కూడా గమనించవచ్చు. కేతువు లాభంలో ఉన్న సమయంలో పెద్దల సహాయ సహకారాలు, పెద్దవారి ఆశీస్సులు, న్యాయ సలహాలు, న్యాయ సంప్రదింపులు కూడా వీరికి కనబడతాయి. ముఖ్యంగా ఎలా చూసినా కూడా ఈ యొక్క మేషరాశి వారికి సంవత్సరం మొదటి నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఈ శని యొక్క ప్రభావం వల్ల, అష్టమ శని వల్ల మనక్లేశాలు ఉంటాయి కనుక వీరు శనికి సంబంధించిన పరిహారాలు పాటించినట్లయితే అష్టమ శని దోషాన్ని నివారించుకోవచ్చు. శనికి సంబంధించి రుద్ర నమక త్రిశతి నామావళి పఠించడం అనేది, దానితో పాటుగా శనికి తైలాభిషేకాలు చేయడం అనేది, ఇలాంటివి చేయడం బట్టి శనికి సంబంధించిన ఇబ్బందులని అధిగమించే అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. పద్మజారాణి గారు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి? వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం స్థితిగతుల్లో మనకి కనబడేది తృతీయ స్థాన సంచారం వల్ల, ఈ యొక్క గురుడి యొక్క ప్రభావం వల్ల వీరికి మంచి స్నేహితులు, ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు, మంచి ఆలోచనలు, స్నేహితులతో తోడబుట్టిన వారితో సహకారం, కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశం, పిల్లల విద్య, వారి వివాహం కొరకు అధిక ధన వ్యయం, క్రీడాకారులకు పోటీలో విజయం, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం లభించడం, చదరంగం ఆడేవారికి మంచి అవకాశాలు, గుర్తింపు కలుగుతాయి. స్నేహితుల సలహాలతో కోర్టు సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుంది. అలాగే మంచి గుర్తింపు కలుగుతుంది. వీళ్ళకి సాంప్రదాయాలను గౌరవిస్తారు. మంచి అలవాట్లు, నడవడికతో అందరినీ ఆకర్షిస్తారు. స్థిరాస్తుల విలువ పెరిగి చతుర్థ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు జూలై 13 తర్వాత నుంచి వృషభ రాశి వారికి వ్యవసాయదారులకు ప్రోత్సాహకరంగా ఉండడం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కలిసి రావడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని లాభం సంపాదించడం, స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు ఫలించడం,
విద్యార్థులకు ఉన్నత విద్య కొరకు విదేశీ ప్రయత్నాలు, సంతానం కోరుకునే దంపతులకు కోరికలు నెరవేరడం, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్స్ ద్వారా ధనం లభించడం, ఆకస్మిక ధనలాభం కలగడం, నూతన వాహన లాభం, పుణ్యక్షేత్ర సందర్శన, అనాథాశ్రమాలకి మొదలైన వాటికి ఆర్థిక సహాయం అందించడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తారు. స్థిరాస్తులపై ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక రాహు ప్రభావం, కేతు ప్రభావాన్ని తీసుకున్నప్పుడు స్పెక్యులేషన్ మొదలైన వాట్లల్లో నష్టాలు ఏర్పడతాయి. ఏదో కారణం వల్ల సంతానంతో వ్యతిరేకతలు ఎదురవుతాయి. కాబట్టి వీరికి జ్ఞాపక శక్తి కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇలా ఇష్టమైన వ్యక్తులు దూరం అవ్వడం, తల్లి తరపు బంధువుల నుండి ఆదాయం, విదేశీ బంధువుల సహకారం, రావలసిన ధనం చేతికి అందడం మొదలైనవి గమనించుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం అనేది ఉంటుంది. సప్తమ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు భార్యాభర్తల మధ్య ఎడబాటు, వ్యాపార భాగస్తులతో విరోధాలు, ప్రారంభించిన పనుల మధ్యలో ఆగిపోవడం, ఇరుగు పొరుగు వారి వలన ఇబ్బందులు, చేయు వృత్తి వ్యాపారాల్లో మార్పులు, శత్రువుల వలన భయం, అనారోగ్య వలన ధన వ్యయం, పెద్దల ఆశీస్సుల వలన వివాహ ప్రయత్నాలు ఫలించడం, వ్యవసాయం, పండ్ల తోటలు, కూరగాయలు మొదలైన పంటలు, మిర్చి మొదలైన వాటికి బాగా లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకు దూర ప్రాంతంలో వ్యాపార విస్తరణ జరుగుతుంది. పద్మజ గారు, మరి ఈ సంవత్సరం మిథునం వారికి ఎలా ఉండబోతోంది? ఇక మిథున రాశి వారికి గురుని యొక్క ప్రభావం వల్ల ద్వితీయ స్థానంలో గురుడు ఉండడం బట్టి కుటుంబ వృద్ధి, ఆర్థిక సమస్యల నుండి పరిష్కారం, కుటుంబ గౌరవం పెరగడం, వాక్చాతుర్యం పెరగడం, తర్వాత కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశం, పేరు ప్రతిష్టలు, ఆదాయం పెరగడం, వివాహ ప్రయత్నాలు ఫలించడం, అనారోగ్య సమస్యల నుండి పరిష్కారం మొదలైన విషయాలు గ్రహించుకోవచ్చు. అంతేకాకుండా రుణదాతల నుండి ఒత్తిడి, అజీర్ణ సంబంధ అనారోగ్యాలు, కోర్టు సమస్యల నుండి విముక్తి, నిరుద్యోగులకు, విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం, వృత్తిలో నైపుణ్యం పెరగడం, సహ ఉద్యోగుల సహకారం, అధికారుల నుండి గుర్తింపు, వృత్తిలో గౌరవం, ఆదాయం పెరగడం, నూతన విద్యలు నేర్చుకునే కోరిక, దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనడం, అందరికీ సేవ చేయడం, విద్యలో అభివృద్ధి, వ్యక్తిగత సామర్థ్యం పెరగడం ఇందులో కనబడుతుంది. ఇక గురువు తృతీయ స్థాన సంచారం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి మిత్రుల సహకారంతో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. వృత్తిలో మార్పులు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మార్కెటింగ్ ఉద్యోగులు, మధ్యవర్తులు, వివాహ సంబంధాలు కుదిర్చే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఆదాయం పెరిగే అవకాశం, పార్ట్నర్షిప్ బిజినెస్ లో లాభం వస్తుంది, వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. విడిపోయిన మిత్రులు తిరిగి కలుసుకుంటారు. స్థిరాస్తులు, వాహనాలు అమ్మే ప్రయత్నాలు చేస్తారు. సొంత అవసరాలకు విలువైన కానుకలు ఇవ్వడం కోసం పిల్లల విద్య కొరకు అధిక ధన వ్యయం చేయడం జరుగుతుంది. రాహు ప్రభావం వల్ల వృత్తిలో ఆకస్మిక మార్పులు, తల్లిగారి ఆరోగ్యంలో ఇబ్బందులు, అలాగే మానసిక అశాంతి, వృత్తిలో ఇతరుల జోక్యం, కేతు ప్రభావం వలన ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. జ్యోతిష్కులు, ఉపాధ్యాయులు, పురోహితుల యొక్క సంపాదన బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శత్రు రోగ రుణాల నుంచి విముక్తి పొందుతారు. కావలసిన సమయంలో ధనం అందుబాటులోకి రావడం జరుగుతుంది. వృత్తిపరంగా కూడా అభివృద్ధి పొందుతారు. నిరుద్యోగులకు కొత్త వృత్తి ఏర్పడడం, ఉపాధి అవకాశాలు మెరుగుపడడం, దూర ప్రాంతాల్లో వృత్తి ఏర్పడడం అనేవి జరుగుతాయి. మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందండి? కర్కాటక రాశి వారికి జన్మంలోనే గురుడు ఉండటం బట్టి గురుడి వల్ల మంచి వేషధారణ, వస్త్రధారణ, దానితో పాటు మంచి నడవడిక, అలవాట్లు అన్ని విధాలుగా కూడా వీళ్ళకి బాగుంటుంది. అలాగే గౌరవభావం కలిగే విధంగా ఉంటారు. తరచు ప్రయాణాలు చేస్తారు. పండితులతోనూ పెద్దలతోనూ కలిసి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళని కలుసుకోవడం, పుణ్యక్షేత్రాలు సందర్శించడం మొదలైనవి చేస్తారు. గురువు ద్వితీయ స్థాన సంచారం వల్ల వాక్కు వల్ల, కుటుంబం వల్ల, ధనం వల్ల వీరికి అన్ని రకాలుగా కూడా ఆదాయం బాగుంటుంది. చాలా చమత్కారంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడంతో పాటు వీళ్ళకి రుణ, కోర్టు సమస్యల నుండి కూడా విముక్తి లభించడం జరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉపాధి అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తిలో అభివృద్ధి, సాటి ఉద్యోగస్తుల నుండి వీరికి అన్ని విధాలుగా కూడా ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రభుత్వ ధనం అందుతుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చికంలో పంచమ స్థానంలో శని సంచారం వలన విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గడం అనేది,
స్పెక్యులేషన్ మొదలైన వాటి వలన నష్టాలు కలగడము, ఇష్టమైన ప్రియమైన వారు దూరం అవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళ యొక్క ఆలోచనలతో మానసిక అశాంతి ఏర్పడుతుంది. అలాగే అర్హత లేని వారితో వీరి పరిచయాల వలన విమర్శలకు దారితీస్తుంది. భార్యాభర్తల మధ్య ఎడబాటు, ఇతరులకు హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. చేయు ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి వాయిదా పడతాయి. మిత్రులు అన్నదమ్ముల కొరకు ధన వ్యయం చేస్తారు. రాహుకేతుల ప్రభావాన్ని తీసుకున్నట్లయితే రాహు వలన పోటీలలో విజయం లభించడం అనేది, తృతీయ స్థానంలో రాహు ఉండడం జరిగింది. అందువలన పోటీలలో విజయం, ఇతరులపై పెత్తనం చలాయించడం, వ్యక్తిగత సామర్థ్యం పెరగడం అనేది వీళ్ళలో జరుగుతుంది. క్రీడాకారుల్లో ఉండే ప్రతిభ వెలికి వస్తుంది. రక్షణ శాఖలో ఉద్యోగం సంపాదించుకునే వారికి సరైన సమయంగా చెప్పొచ్చు. వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనబడుతున్నది. కేతు ప్రభావం వలన పెద్దవారిని గౌరవించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే విద్యార్థులకు ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దేవాలయాల అభివృద్ధికి సహాయపడతారు. చేయని తప్పులకు శిక్ష అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. పద్మజరాణి గారు, మరి ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఈ సంవత్సరం విద్య కొరకు అధిక ధనం వ్యయం చేస్తారు. పుణ్య కార్యక్రమాలందు పాలు పంచుకుంటారు. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా గురుడు ఏ స్థానంలో ఉండడం బట్టి వీరికి అన్ని విధాలుగా కూడా విద్య కోసం, తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు, స్థిరాస్తులపై దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు వీళ్ళకి పరిష్కారం అవుతాయి. మీలో ఉన్న ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు, సంతానం కోరుకునే దంపతుల కోరిక నెరవేరుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రవేశం సులువుగా లభిస్తుంది. పరస్పరం వివాహ విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. తర్వాత జన్మరాశి యందు సంచారం వలన, గురుడి వలన వ్యక్తిగత సామర్థ్యం పెరగడం, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి, శరీర ఆకర్షణ పెరగడం, విద్యార్థులకు నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో విజయం లభించడం, తల్లిదండ్రులకు కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తారు. వారి మన్ననలు పొందుతారు. మిత్రుల సహకారంతో ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్లు లభిస్తాయి. రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది. హోదా కలిగిన పదవి లభిస్తుంది. ఈ రాశి వారికి సంవత్సరం అంతా శని చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల, అర్ధాష్టమ శని సంచారం వలన మనసుకు కష్టం కలిగించే వార్తలు వినడం జరుగుతుంది. మాతృవర్గం వారితో విభేదాలు, తల్లి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. విద్యార్థులకు విద్యలో అనుకున్న ఫలితాలు పొందడంలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. వ్యవసాయదారులకు కూడా వ్యవసాయంలో కొద్దిగా నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. వాహనాలు ఇబ్బందులు పెడతాయి. ఉద్యోగస్తులకు వృత్తిలో ఇబ్బందులు, అధికారుల వలన ఒత్తిడి కలుగుతుంది. సౌకర్యాలు తగ్గుతాయి. స్థిరాస్తులు తాకట్టు పెట్టి రుణాలు సంపాదించవలసిన పరిస్థితి వస్తుంది. తల్లితర బంధువులతో విరోధం ఏర్పడే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రాహుకేతుల ప్రభావం చూసినట్లయితే, రాహువు ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో, కేతువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న సందర్భంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం లోపిస్తుంది. కుటుంబంలో అనుకోని ఇబ్బందులు, ఆకస్మిక ఖర్చులు పెరగడం, ధనం రుణం చేయవలసిన పరిస్థితి, కుటుంబంలో చేయవలసిన శుభకార్యాలు వాయిదా పడే అవకాశం, ఉద్యోగస్తులకు ధన సంపాదనలో ఇబ్బందులు, కంటి పంటి సమస్యలు, అలాగే కేతు ప్రభావం వలన ఆకస్మిక ఆదాయం, ఆకస్మిక ప్రయాణాల్లో ఇబ్బందులు లాంటివి మొదలైనవి జరుగుతాయి. మీరు చేయు మంచి పనులను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం కనబడుతున్నది. పద్మజారాణి గారు, మరి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఆశించే ఫలితాలు దక్కుతాయా? కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే గురుడు ఉన్న స్థానం లాభంలో ఉండడం జరుగుతుంది. సంవత్సరం ప్రారంభం నుంచి జూలై 13 దాకా లాభస్థానంలో ఉండడం, ఆ తర్వాత నుంచి వ్యయ స్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. గురువు లాభస్థాన సంచారం వలన తల్లితర బంధువుల సహకారం, స్థిరాస్తుల విలువ పెరిగి వాటిపై ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు పాడి పరిశ్రమ వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహంలో విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. నూతన వాహన లాభం, జీవిత భాగస్వామితో అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యతర బంధువులు సహకరిస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. కోర్టులో రుణ సమస్యల నుండి విముక్తి, మీ సంతానంలో ఒకరికి ఉపాధి అవకాశాలు కనబడుతున్నాయి. గురువు వ్యయ స్థానంలో సంచారం వలన జూలై 13 దాటిన దగ్గర నుంచి కూడా గృహ నిర్మాణ ప్రయత్నాలు తప్పనిసరిగా ఫలిస్తాయి.
తల్లి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సొంత ఊరి అందున్న స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామికి అనారోగ్యం కలిగే సూచన వలన తాత్కాలిక ఎడబాటు కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యముల కొరకు పుణ్యక్షేత్రములు దర్శించడం వలన ఎక్కువ మొత్తంలో ధన వ్యయం అవుతుంది. నూతన విద్యలు నేర్చుకుంటారు. మీలో ఉన్న ప్రతిభ గుర్తింపు వస్తుంది. స్త్రీలతో విరోధం కలిగే అవకాశాలున్నాయి. దూర ప్రాంతంలో ఉండే మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విలువైన వస్తువులను బహుమతిగా లభించడం జరుగుతుంది. శని ఈ సంవత్సరం అంతా ఈ రాశి వారికి తృతీయంలో సంచరించడం వలన చాలా వరకు శుభ ఫలితాలే చెప్పడం జరుగుతుంది. మంచి ఆలోచనలు, ఇరు పొరుగు వారితో చక్కటి సఖ్యత, అన్నదమ్ములతో పరస్పర సహకారం ఉంటుంది. ఇతరుల సహాయం లేకుండా మీ పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేసుకుంటారు. కావలసిన ధనం అందుతుంది. రాజకీయ నాయకులకు ప్రజల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరిగి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వైద్యులకు, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు, వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. ఉపాధ్యాయులకు మంచి వేతనంతో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. రాహుకేతుల ప్రభావం వల్ల మీకు రాశిలోనే రాహు ఉండడం వలన, సప్తమంలో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత అలవాట్లలో మార్పు వస్తుంది. ఇతరులపై పెత్తనం చెలాయిస్తారు. భార్యాభర్తల మధ్య ఎడబాటు, భాగస్తుల చేతిలో ఇబ్బందులకు గురి అవ్వడం, ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. కేతు ప్రభావం వలన భార్య లేదా భర్తకు అనారోగ్యం, తర్వాత పెద్దవారితో పరిచయాలు, ఉపవాసాలు చేసి శరీరాన్ని కష్టపెట్టుకోవడం. పద్మజ గారు, ఇక తులారాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుడి యొక్క స్థానాన్ని చూసుకున్నట్లయితే రాజస్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. జూలై 13 దాకా రాజస్థానంలో ఉండడం, అటు పిమ్మట రాజస్థానం నుంచి లాభస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. రాజస్థానంలో ఉండడం వల్ల వీరికి వృత్తిపరంగా ఆకస్మిక మార్పులు, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. చేయి వృత్తిలో ఇతరుల జోక్యం ఎక్కువగా ఉంటుంది. వైద్యులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. మీ కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కళాకారులకు ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా కుటుంబ అవసరాలకు తగిన ధనం సమకూరుతుంది. జూలై 13 నుండి 13 తర్వాత గురువు లాభస్థాన సంచారం వలన శత్రువులు, రుణాల నుండి విముక్తి లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు, వైద్యులకు, లాయర్లకు, మీడియేటర్లకు ఆదాయం పెరుగుతుంది. రచయితలకు, ముద్రణ, మీడియా, సినీ రంగాల్లో వారికి మంచి అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో ఉండేవారికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. స్త్రీలకు వివాహ ప్రయత్నాలు ఫలించి కోరుకున్న వరుడు లభిస్తాడు. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం వలన సంవత్సరం అంతా ఆర్థికపరమైన చిరాకులు, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు, వేళ్లకి సరైన ఆహారం సదుపాయాలు లేకపోవడం, ఇతరుల గృహంలో భోజనం చేయవలసిన పరిస్థితులు రావడం, విద్యార్థులకు విద్యలో ఆటంకాలు, గతంలో ఏర్పడిన సమస్యల నుండి నెమ్మదిగా బయటపడతారు. ఉద్యోగంలో ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రాహుకేతువుల ప్రభావాన్ని తీసుకున్నట్లయితే రాహు ప్రభావం వలన రాహువు ఈ రాశి వారికి అనవసర ఖర్చుల్ని, వ్యాపారంలో నష్టాలని ఏర్పరుస్తుంది. కుటుంబంలో పెద్దల అనారోగ్యం వలన హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన పరిస్థితులు కొన్ని కనబడుతున్నాయి. దూర ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కేతు ప్రభావం వలన కోర్టు సమస్యల నుండి విముక్తి, అనారోగ్య సూచనలు, అజీర్ణ నరములకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయి. స్త్రీలతో శత్రుత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయి. పద్మజ గారు, ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? అనుకున్న ఫలితాలు వారు ఆశించిన విధంగా లభిస్తాయంటారు? వృశ్చిక రాశి వాళ్ళని తీసుకున్నట్లయితే గురుడు సంవత్సరం ప్రారంభం నుంచి జూలై 13 దాకా భాగ్యస్థానంలో ఉండడం, అటు పిమ్మట అక్కడి నుంచి రాజస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఫలితాలు గమనించినట్లయితే వీరికి అన్ని విధాలుగా కూడా మంచి నడవడిక, అలవాట్లు, దైవభక్తి, సేవాభావం కనబడుతున్నాయి. విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రవేశం, విద్యకి తగిన ధనం సమకూరడం, విదేశీ అవకాశాలు, పెద్దల సహకారంతో కుటుంబ అవసరాలకు తగిన ధనం, సంతానం కోరుకునే వారి కోరికలు నెరవేరడం, కుటుంబ వృద్ధి, వంశాభివృద్ధి కనబడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వాక్చాతుర్యంతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. సంఘంలో కుటుంబ గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా టెక్నికల్ రంగంలో ఉండే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గురువు దశమస్థాన సంచారం వలన జూలై 13 తర్వాత మీ తెలివితేటలను ఉపయోగించి పోటీ పరీక్షల్లో నెగ్గి మంచి ఉద్యోగం సంపాదిస్తారు. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు వృత్తిలో హోదా, ఆదాయం పెరుగుతుంది. మీ సంతానంలో ఒకరు ఉన్నత విద్య నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. మీరు ఇష్టపడిన వ్యక్తి మీకు దూరం అయ్యే అవకాశాలున్నాయి. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతానం ఆశించే దంపతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతున్నది. శని ఈ సంవత్సరం అంతా జన్మరాశి సంచారం వలన శరీర అనారోగ్యానికి గురి అవ్వడం,
వ్యక్తిగత శుభ్రత లోపించటం, అలంకరణపై అనాసక్తి, దిగులుగా, శరీరంలో శక్తి కోల్పోయినట్లుగా కనబడతారు. వృత్తిలో మార్పులు, ఉపాధి అవకాశాలు కోల్పోవడం, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమాభిమానాలు లేకపోవడం, కోపం, చిరాకు, అధికారులను ఎదిరించి ఉద్యోగం వదిలేసే పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొద్దిగా ఎడబాటు, మనసుకు బాధ కలిగించే వార్తలు వినవలసి రావడం మొదలైనవి జరుగుతాయి. శని ప్రభావం వలన, ఏలినాటి శని ప్రభావం వలన ఎదురయ్యే ఇబ్బందుల్ని శనికి సంబంధించిన నామావళి జపించిన, ఏలినాటి శనికి సంబంధించి రుద్ర నమ్మక త్రిశతీ నామావళి పఠించిన చక్కని ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఇక రాహుకేతుల ప్రభావాన్ని తీసుకున్నట్లయితే, రాహు ప్రభావం వలన పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా కేతు ప్రభావం వలన పిల్లల విషయంలో కొంచెం ఇబ్బందికరమైన వార్తలు వినవలసి వస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోనక ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు, కొత్త అలవాట్లు ఏర్పడే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనబడుతుంది. పద్మజరాణి గారు, ధనుస్సు రాశి వారికి ఈ మన్మథనామ సంవత్సరంలో ధన ఆదాయ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయండి? ప్రస్తుతం అష్టమ స్థానంలో గురుడు ఉండడం జరుగుతోంది. జూలై 13 తర్వాత నుంచి అష్టమ స్థానం నుంచి నవమ స్థానంలోకి వెళ్ళడం వల్ల వారి యొక్క స్థితిగతులను మనం తీసుకున్నట్లయితే, విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు, పరిశోధనలు చేయవారికి పిహెచ్డీలు మొదలగునవి, ఉన్నత స్థాయి విద్యార్థులకు వారి శ్రమకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు బయటపడే అవకాశం ఉన్నది. వారసత్వంగా స్థిరాస్తులు లభిస్తాయి. చేయి వృత్తియందు అనుకోని అభివృద్ధి, ఆదాయం పెరుగుతాయి. స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ ధర వస్తుంది. అంతేకాకుండా గురువు నవమ స్థానంలో సంచరించేప్పుడు జూలై 14 నుంచి కూడా సంఘంలో పేరు ప్రతిష్టలు ఉండే పెద్దవారితో పరిచయం, దైవభక్తి, మంచి అలవాట్లు, నడవడిక 10 మంది దృష్టిని ఆకర్షిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రవేశం, అనారోగ్య సమస్యల నుండి విముక్తి, అంతేకాకుండా కోర్టు సమస్యల నుండి, రుణ సమస్యల నుండి విముక్తి, శత్రువులు మిత్రులుగా మారుతారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికులు వివాహ విషయంలో ఒక అంగీకారానికి రావడం జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి. మేనమామల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. ఈ రాశి వారికి శని ఈ సంవత్సరం అంతా వ్యయస్థానంలో సంచరించడం వలన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలందు ఆదాయం తగ్గి పొదుపు చేసిన ధనం ఖర్చు అవుతుంది. అంతేకాకుండా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కొరకు స్థిరాస్తులు మొదలైనవి తాకట్టు పెట్టవలసి రావచ్చు. దగ్గర బంధువులు, స్నేహితులు ఏదో కారణం వల్ల దూరం అవుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల కుటుంబ బాధ్యతలు కూడా మోయవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఇతరులను ఆదుకొని మీరు ఇబ్బందుల్లోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. రాహుకేతుల ప్రభావం వలన వృత్తిలో ఇబ్బందులు, కంప్యూటర్ రంగంలో ఉండే వారికి నూతన అవకాశాలు, విదేశీ అవకాశాలు, తర్వాత తండ్రి గారి ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరము, స్నేహితుల గురించి ధన వ్యయాలు మొదలైన విషయాలు కనబడుతున్నాయి రాహుకేతుల ప్రభావం వలన. ఈ మన్మథనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి? సంవత్సరం ప్రారంభం నుంచి జూలై 13 దాకా గురుడు సప్తమ స్థాన స్థితిగతుడై ఉన్నాడు. ఆ తర్వాత నుంచి అష్టమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. వీరి యొక్క ఫలితాలు విశ్లేషించినట్లయితే, ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. విదేశీ అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య తాత్కాలిక ఎడబాటు వస్తుంది. అంతేకాకుండా వ్యాపార భాగస్తులచే విభేదాలు కూడా కనబడుతున్నాయి. వారితో విడిపోయే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామికి దూర ప్రాంతంలో వృత్తి ఏర్పడే అవకాశం ఉన్నది. మిత్రుల సహకారంతో బంధువులతో ఉండే సమస్యలు పరిష్కరించుకుంటారు. జూలై 13 తర్వాత నుంచి గురుడు అష్టమ స్థాన సంచారం వలన మీలో దాగి ఉన్న ప్రతిభకు తగిన గుర్తింపు, అనుకోకుండా మీకు సంబంధం లేని విషయాల్లోకి ఇరుక్కొని నిందలకు గురి అవుతారు. రహస్యంగా ఉంచాలనుకునే విషయాల వలన స్నేహితుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. పేరు ప్రతిష్టలకు ఇబ్బందులు ఏర్పడతాయి. అంతేకాకుండా ఉపాధ్యాయ వృత్తిని ఆశించే నిరుద్యోగులకు కలలు నెరవేరుతాయి. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. తల్లితర బంధువుల ఆస్తి ఆకస్మికంగా కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశి వారికి శని ఈ సంవత్సరం అంతా లాభస్థాన సంచారం వలన చాలా కాలంగా వేధిస్తున్న దీర్ఘకాల సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ములు, స్నేహితులు సహకరిస్తారు. కుటుంబ ఆదాయం పెరగడం, వ్యక్తిగత సామర్థ్యం పెరగడం, దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకోవడం, బంధువులతో ఉన్న సమస్యలు పరిష్కారం అవ్వడం కనబడుతోంది. రాహుకేతుల ప్రభావం వలన తండ్రితర బంధువులతో విరోధం, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఆందోళన, కేతు ప్రభావం వలన నూతన విద్యలు నేర్చుకోవడం, ధనమునకు ఇబ్బందులు, కుటుంబానికి దూరంగా ఆశ్రమంలో జీవించాలనే కోరిక, కంటి పంటి వ్యాధులు, అన్నదమ్ములతో తగవులు, గృహంలో విలువైన వస్తువులు పోగొట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయి. కనుక కేతువుకి సంబంధించి వీలైనంత వరకు గణపతికి పూజలు చేసినట్లయితే ఇలాంటి ఇబ్బందుల్ని అధిగమించే అవకాశం కనబడుతుంది. పద్మజరాణి గారు, మరి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది?
ప్రస్తుత పరిస్థితిలో 6వ ఇంట్లో గురుడు ఉండడం జరిగింది. జూలై 13 తర్వాత నుంచి 7వ ఇంట్లోకి రావడం అనేది దాని యొక్క ఫలితాలు విశ్లేషించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాక్చాతుర్యంతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత గుర్తింపు లభిస్తుంది. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇక గురుడు సప్తమ స్థాన సంచారం వలన శరీర సౌఖ్యం పెరగడం, జూలై 13 దాటిన తర్వాత ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. తర్వాత ప్రయాణంలో విలువైన వస్తువులను జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరులు చేసిన రుణాలకు మీరు బాధ్యత వహించి మీ సొంత ధనాన్ని చెల్లించవలసిన అవసరం ఉంది. ఇతరులను రక్షించబోయి మీరు ఆపదల్లోకి వెళ్లే అవకాశం కనబడుతుంది. వివాహం వంటి కొన్ని ముఖ్యమైన విషయాలు కుటుంబ సభ్యుల గురించి వాయిదా వేసుకుంటారు. మిత్రుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఈ రాశి వారికి శని సంవత్సరం అంతా దశమ స్థాన సంచారం వలన స్వయం కృషితో రాణిస్తారు. వృత్తిలో గౌరవం, హోదా పెరుగుతుంది. స్వతంత్రంగా 10 మందికి ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ నాయకులకు ప్రజల సహకారంతో వ్యక్తిగత హోదా, గౌరవం పెరుగుతాయి. వృత్తిలో మార్పుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు వస్తాయి. విద్యకు అవసరమైన ధనం ప్రభుత్వం ద్వారా లభిస్తుంది. పరిశోధకులకు వారి పరిశోధనలు పూర్తి చేసిన తగిన గుర్తింపు పొందుతారు. ఇక రాహుకేతువుల యొక్క విషయాల్ని గమనించినట్లయితే కేతు ప్రభావం వలన శరీరంలో శక్తి కోల్పోయినట్లు, ఉపవాసాల పేరిట శరీరం సన్నబడేలా చేసుకోవడం, అలంకరణపై ఆసక్తి లేకపోవడం, రాహు ప్రభావం వలన భార్యాభర్తల మధ్య, భాగస్వాముల మధ్య చిన్నగా విరోధాలు, ఎడబాటు కనబడుతుంది. కుదిరిన వివాహ సంబంధాలు రద్దు అవ్వడం అనేది, తర్వాత ఇతరుల పరిచయాలు, స్నేహాలు వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు కనబడుతున్నాయి. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆశ్రమాలు సందర్శిస్తారు. ఫలితం ఆశించకుండా ఇతరులకు సేవ చేస్తారు. మరి ఈ మన్మథనామ సంవత్సరం చివరిగా మీనరాశి వారికి బాగా కలిసి వస్తుందంటారా? మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం గురుడు ఉచ్చలో పంచమ స్థానంలో ఉండడం జరిగింది. పంచమం నుంచి జూలై 13 దాటిన దగ్గర నుంచి 6వ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. వీరి యొక్క స్థితిగతులు విశ్లేషించినట్లయితే సంతాన ప్రాప్తి, మనసులో ఉన్న కోరికలు నెరవేరడం, స్పెక్యులేషన్ కలిసి రావడం, విద్యార్థులకు ఉన్నత శ్రేణి ఫలితాలు సాధించడం, సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రేమికులకి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండి ఒక అంగీకారానికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా నూతన పరిచయాలు, అలవాట్లు సంతోషాన్ని కలిగిస్తాయి. ఎక్కువగా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సినిమా, టీవీ కళాకారులకు, ఫోటోగ్రఫీ, యానిమేషన్ రంగాల వారికి మంచి అవకాశాలు, మత్స్య పరిశ్రమ, హోటల్స్, వాటర్ ప్లాన్లు మొదలైన వారికి అనుకూలంగా ఉంటుంది. తెలివితేటలు పెట్టుబడిగా పెట్టిన వారికి, వ్యాపారం చేయవారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగం, చిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తులు కొనే ప్రయత్నాలు చేస్తారు. తల్లిదండ్రులకు యోగక్షేమాలు తెలుసుకుని వారికి కావలసిన సౌకర్యాలు సమకూర్చుతారు. ఇష్టమైన వారిని కలుసుకుంటారు. జూలై 13 దాటిన తర్వాత అనారోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు పోటీ పరీక్షల్లో మంచి ఉద్యోగం సాధిస్తారు. రుణ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. దైవభక్తి పెరుగుతుంది. ఆహారపు అలవాట్లలో మార్పు వస్తుంది. వేషభాషల్లోనూ మార్పు కనబడుతుంది. తల్లి తరపు బంధువులు సహకరిస్తారు. వైద్యులకు, ఆడిటర్లకు, రాజకీయ నాయకులకు ప్రభుత్వ గుర్తింపు వస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఈ రాశి వారికి సంవత్సరం అంతా శని నవమస్థాన సంచారం వలన ముఖ్య కార్యక్రమాలు వాయిదా, ధనం లేక ఇబ్బంది పడడం, కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం కొద్దిగా ఆందోళనకు గురి చేయడము, ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవడం అనేది, నరాలు ఎముకలకు సంబంధించిన బాధలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఆశ్రమాల్లో జీవించాలనే కోరికలు కలుగుతాయి. ఇక రాహుకేతుల ప్రభావం వలన శత్రువులపై విజయం, రుణ కోర్టు సమస్యల నుండి విముక్తి, కేతు ప్రభావం వలన వేషధారణలో మార్పు. ఈ రకంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఉన్నాయి. ఈ మన్మథనామ సంవత్సరంలో నవనాయకుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ఈ సంవత్సరం నవనాయకుల ఫలితాలను గమనించుకున్నట్లయితే, నవనాయకులు రాజు శని కనుక, శని రాజు కనుక మనుషులకు దొంగల వలన, అగ్ని వలన, శస్త్రముల వలన పీడించబడతారు. పంటలు స్వల్పంగా పండుతాయి. వర్షములు కూడా స్వల్పంగా కురియడం అనేది జరుగుతుంది. ఇక మంత్రి కుజుడు కావడం వల్ల అగ్ని చేత పట్టణ, గ్రామ, వనములు తగులు పెట్టబడును. స్వల్ప వృష్టి, రాజులకు యుద్ధము. సేనాధిపతి చంద్రుడు కావడం వల్ల వర్షములు అధికము, ధరలు అధికము, ప్రజలు రోగము లేని వారే ఉంటారు, సుఖవంతులై ఉంటారు. గోవులు సమృద్ధిగా పాలివ్వడం జరుగుతుంది. ఇక సస్యాధిపతి గురుడు కావడం వల్ల సస్యములకు అధిపుడైన యవలు, గోధుమలు, శనగలు పూర్ణంగా పండుతాయి. పసుపు రంగు గల భూములు చక్కగా ఫలిస్తాయి. ధాన్యాధిపతి బుధుడు కనుక మధ్యవృష్టి, స్వల్పంగా పంటలు పండటం, గాలిచే కూడిన మేఘములు కలిగి రాజులందరూ భయంతో కూడి ఉండడం జరుగుతుంది.
అర్ఘాధిపతి చంద్రుడు కనుక అన్ని పంటలు సమృద్ధిగా పండడం జరుగుతుంది, అన్ని వస్తువుల ధరలు అధికంగా ఉంటాయి. ఇక మేఘాధిపతి చంద్రుడు కనుక దేశమునందు అనేక ధాన్యములు పండుతాయి, గోవులు సమృద్ధిగా పాలివ్వడం జరుగుతుంది. ఇక రసాధిపతి శని కనుక నూనె, నెయ్యి, బెల్లం, తేనె మొదలైన రసవస్తువుల ధరలు తగ్గుతాయి. నీరసాధిపతి గురుడు కనుక రత్నములు, బంగారము, ధాన్యము, ప్రత్తి, తోళ్ళు, పువ్వులు, శ్రీగంధము మొదలైనవి సమృద్ధిగా పండుతాయి. బ్రాహ్మణులు సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. పద్మచారాణి గారు, ఇందాక నవనాయకుల గురించి చెప్పారు కదా, మరి ఉపనాయకుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అంటారు? ఉపనాయకుల యొక్క ఫలితాలు చూసినట్లయితే పురోహితుడు శుక్రుడు, పరీక్షకుడు గురుడు, గణకుడు శని, గ్రామపాలకుడు కుజుడు, దైవజ్ఞుడు చంద్రుడు, రాష్ట్రాధిపతి శని, సర్వదేశోద్యోగపతి కుజుడు, గజాధిపతి శుక్రుడు, పశువులకు అధిపతి చంద్రుడు, దేశాధిపతి శుక్రుడు, నరాధిపతి చంద్రుడు, గ్రామాధిపతి గురుడు, వస్త్రాధిపతి శని, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి బుధుడు, జంగమాధిపతి శుక్రుడు, సర్పాధిపతి శని, మృగాధిపతి చంద్రుడు, శుభాధిపతి శని, స్త్రీలకు అధిపతి చంద్రుడు. ఈ సంవత్సరంలో గ్రహణాలు ఎన్ని ఉన్నాయండి? గ్రహణాలు 2 ఉన్నాయి. చంద్రగ్రహణం తీసుకున్నట్లయితే 4/4/2015 కన్యా రాశి యందు హస్త నక్షత్రయుక్త శ్రీ మన్మథనామ సంవత్సర చైత్ర శుక్ల పౌర్ణమి మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలాగే గ్రహణ ఆద్యంత పుణ్యకాలం మనకి 49 నిమిషాలు హైదరాబాద్ వాళ్ళకి. ఈ గ్రహణం హస్త నక్షత్రంలో కన్యారాశి వాళ్ళు వీక్షించకూడదు. ఈ గ్రహణం పగటి యందు సంభవించడం వల్ల నిత్య భోజన ప్రత్యాబ్ధికారులు గ్రహణానంతరము ఆచరించవలెను. ఇక కర్కాటక, మేష, ధను, వృశ్చిక రాశుల వారికి ఉత్తమ ఫలము, సింహ, వృషభ, మకర, మీన రాశుల వారికి మధ్యమ ఫలము, కన్య, మిథున, కుంభ, తులారాశుల వారికి అధమ ఫలము వస్తుంది. కన్యారాశి వారు అయిన హస్త నక్షత్రం వారు శాంతి ప్రక్రియలు నిర్వహించవలను, గ్రహణం చూడరాదు. ఇక అలాగే సూర్యగ్రహణం 9/3/2016 కుంభరాశి యందు పూర్వభాద్ర నక్షత్రయుక్త శ్రీ మన్మథనామ సంవత్సర మాఘ బహుళ అమావాస్య బుధవారం కేతుగ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇది గ్రహణ ఆద్యంత పుణ్యకాలం 15 నిమిషాలు హైదరాబాద్ వాళ్ళకి. ఈ గ్రహణం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కుంభ, మీన రాశితో పాటు కర్కాటక, వృశ్చిక రాశి వాళ్ళు వీక్షించరాదు. అలాగే గ్రహణ నిర్ణయంలో కన్య, మేష, ధను, వృశ్చిక రాశుల వారికి ఉత్తమ ఫలం, మిథున, సింహ, తుల, మకర రాశుల వారికి మధ్యమ ఫలం, కుంభ, మీన, కర్కాటక, వృశ్చిక రాశుల వారికి అధమ ఫలం ఉంటుంది. శాంతి కుంభ, మీన రాశి వారు అయిన పూర్వభాద్ర నక్షత్రం వారు శాంతి ప్రక్రియలు నిర్వహించవలెను. మరి ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు వస్తున్నాయి, ఏ సమయంలో వస్తున్నాయి? శ్రీ మన్మథనామ సంవత్సర అధిక ఆషాఢ బహుళ త్రయోదశి మంగళవారం 14/7/2015 ఉదయం 6:26 బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించటం వలన 14/7/2015 నుండి 25/7/2015 వరకు సార్ధ త్రికోటి తీర్థరాజ సహిత గోదావరి నది పుష్కరోత్సవములు ఆ రోజు నుండి 12 రోజుల పాటు. నదిలో స్నానం, దాన ధర్మాలు, పితృకార్యాలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. గోదావరి నదికి మాత్రమే అంచె పుష్కరాలు పాటిస్తారు. మిగిలిన ఏ నదులకు అంచె పుష్కరాలు అంతగా పాటించరు. ఇక పుష్కరాలు జరుగు స్థలాన్ని తీసుకున్నట్లయితే తెలంగాణలో బాసర, కరీంనగర్, ధర్మస్థలి, భద్రాచలం, మహారాష్ట్రలో నాసిక్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, కొవ్వూరు, పట్టిసీమ, అంతర్వేది, ద్రాక్షారామం మొదలైన స్థలాల్లో మనం ఈ రకంగా పుష్కరాలు జరగడం అనేది చూస్తాం. మరి ఈ మన్మథనామ సంవత్సరంలో 27 నక్షత్రాల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి? అశ్వని, పుష్యమి, స్వాతి, అభిజిత్ వాళ్ళకి అలంకార ప్రాప్తి, భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రం వాళ్ళకి రోగభయము, కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఆయుర్వృద్ధి, రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వాళ్ళకి అర్ధబలం, మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి మనస్తాపం, ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళకి రాజపూజము, అలాగే పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి వాళ్ళకి యుద్ధ భయం అనేది ఉంటుంది. పద్మజరాణి గారు, సూర్యుడి ఆర్ద్ర ప్రవేశ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు సూర్యుడు ఆర్ద్ర ప్రవేశ ఫలాన్ని మనం గమనించుకున్నట్లయితే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మథనామ సంవత్సర అధిక ఆషాఢ శుక్ల షష్ఠి సాయంత్రం 4:45 సూర్యుడు ఆర్ద్ర నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది. అప్పుడు అది 22 జూన్ 2015 అది తారీఖు. ఆ రోజున తిథి ఫలితాలు చూసినట్లయితే తిథి శుక్ల షష్ఠి,
ధాన్య వృద్ధి. వారం సోమవారం సుభిక్షంగా ఉంటుంది. నక్షత్రం ఉబ్బా నక్షత్రం, సదా శుభప్రదం. యోగం సిద్ధయోగం, కార్యసిద్ధి. కరణం తైతుల, సువృష్టి. లగ్నం వృశ్చికం కనుక యుద్ధ భయం అనేది ఉంటుంది. సాయంకాలం కనుక జగత్తుకు ఆపద, సస్యనాశనం, అల్పవృష్టి అనేవి దీంట్లో మనకు కనబడుతున్నాయి. మరి ఈ శ్రీ మన్మథనామ సంవత్సరం శుభవేళ మహిళలందరూ ఏ రంగాల్లో రాణించే అవకాశం ఎక్కువగా ఉంది అంటారు? మన్మథనామ సంవత్సరం తీసుకున్నట్లయితే ఇది అన్ని విధాలుగా కూడా స్త్రీలకి అనుకూలంగానే కనబడుతుంది. ముఖ్యంగా అన్ని రంగాల్లో కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం తప్పనిసరిగా కనబడుతుంది. ఇందులో కూడా మీకు రక్షణ శాఖలో ఎక్కువ భాగం స్త్రీలకి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. అవి మాత్రమే కాకుండా కళారంగంలోనూ, యాంకరింగ్లోనూ, టీవీ, సినిమా, మీడియా అన్ని చోట్ల కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం తప్పనిసరిగా కనబడుతుంది. విద్యా రంగాన్ని తీసుకున్నట్లయితే కూడా విద్యలో కూడా ఇటు ఇంజనీరింగ్లో కానీ ఇటు మెడిసిన్లో కానీ స్త్రీల యొక్క ఆధిక్యత అత్యధికంగా కనబడుతున్న సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పాలి. కాబట్టి ఈ సంవత్సరం కళాకారులకి, ముఖ్యంగా స్త్రీలకి సంబంధించి విద్య, వైద్యం, దాంతోపాటు ఇంజనీరింగ్ అన్నిట్లో కూడా స్త్రీలు చాలా చక్కగా రాణిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు అత్యధికంగా పుష్కలంగా కనబడుతున్నాయి దేశ స్థాయిలో. గత సంవత్సరం ఎక్కువగా లైంగిక వేధింపులు, అత్యాచారాల గురించి వింటూ ఉన్నాము. మరి మన దేశంలో మహిళలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక నుంచైనా మహిళలు స్వేచ్ఛగా తిరిగే అవకాశం దక్కుతుందా? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా స్త్రీలకి అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని చెప్పుకున్నాము. దానితో పాటుగా స్త్రీలు రాణించే రంగాలు ఏంటి అని అనుకున్నప్పుడు కూడా రక్షణ రంగాలు, అంటే దాంట్లో మనం పోలీస్ శాఖ, నేవీ, తర్వాత ఇలాంటి రక్షణ రంగాలన్నింటిలో కూడా స్త్రీలు ముందుకు రావడం అనేది దీంట్లో మనం చూస్తామని చెప్పుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా నిర్భయంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ సంవత్సరం కనబడుతున్నాయి. మనం చూస్తే అందరికీ అన్ని రంగాల్లో అవకాశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. ప్రత్యేకించి మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు విజయవంతంగా దూసుకెళ్తున్నారు. మరి ఈసారైనా చట్టసభల్లో మహిళా బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వచ్చే అవకాశం ఏదైనా ఉందా అండి? ఖచ్చితంగా ఉందండి. స్త్రీలకు సంబంధించిన బిల్లు అవ్వడానికి అన్ని విధాలుగా కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పద్మజరాణి గారు, ఇందాక మీరు మన్మథనామ సంవత్సరంలో మహిళా బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది అని చెప్పారు కదా, అలాగే అలా ఉండడం వల్ల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది అంటారా? ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మన్మథనామ సంవత్సరంలో జగల్లగ్నం, వర్షలగ్నం రెండిటి యొక్క ఆధిపత్యాల్లో కూడా ఖచ్చితంగా లగ్నాధిపతి చంద్రుడు అవ్వడం అనేది, ఆ చంద్రుడు కూడా స్త్రీగ్రహం అవ్వడం అనేది, వీటి రీత్యా తీసుకుంటే స్త్రీలకి రాజకీయ రంగంలో కూడా మంచిగా ప్రవేశం ఉండడం అనేది, వాటిలో వాళ్ళకి సంబంధించినంత మేరకు సీట్లు రావడం అనేది, వారి ప్రాతినిధ్యం పెరగటం అనేది మనం చూడడం జరుగుతుంది. మరి ఈ మన్మథనామ సంవత్సర ఉగాది పండుగ శుభవేళ మా వనితా టీవీ ప్రేక్షకులందరికీ మీ ఆశీస్సులు అందిస్తారా? వనితా టీవీ యాజమాన్యానికి, అందులో సిబ్బందికి, వనితా టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అందులో ముఖ్యంగా గురుడు సంపదని, సూర్యుడి వల్ల శౌర్యం అనేది, చంద్రుడి వల్ల ఇంద్ర సమాన వైభవం అనేది, కుజుడి వల్ల సుఖం, తర్వాత శుక్రుడి వల్ల సంపద, బుధుడి వల్ల బుద్ధి, శని వల్ల ఐశ్వర్యం, అలాగే రాహువు వల్ల బాహుబలం, కేతు వల్ల కులాధిక్యత, నవగ్రహ ప్రసాదంగా అందరికీ అందాలని, అందరికీ కూడా మన్మథనామ సంవత్సరంలో అన్ని విధాలా బాగుండాలని, మీ మనసులో కోరికలు నెరవేరాలని, అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆనంద స్వరూపులందరికీ నమస్కారం.